గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా. చాలామంది ఎక్కువగా మర్చిపోయేది ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్కి డెరివేటివ్స్ అన్నీ మర్చిపోతారు. నార్మల్ ఫంక్షన్స్కి డెరివేటివ్స్ అన్నీ గుర్తుంటాయి, కానీ ఇటువంటి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి డెరివేటివ్స్ అన్నవి మర్చిపోతూ ఉంటారు. దాన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసినటువంటి అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని ఇలా మీరు పైన ఇండికేట్ చేశాను మీకు. సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, కొసీకంట్ ఎక్స్, సీకంట్ ఎక్స్, కాట్ ఎక్స్, ఇలా మీకు తెలిసినటువంటి 6ని ఇలా రాసుకోండి. మీరు ఎక్కడ ఎలా రాసినా పర్వాలేదు, ఆర్డర్లో రాసినా రాయకపోయినా పర్వాలేదు, జస్ట్ ఇలా పైన నోట్ చేసుకోండి. వీటిని ఇక్కడ ఈ ఆర్డర్లో ఎలా రాయాలన్నది నేను ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఓకేనా. ఫస్ట్ మనకు తెలిసిన ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో సైను, కాసు మనకు బాగా తెలుసు కదా, వాటిని ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత తెలంగాణ స్టేట్ని గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఫస్ట్ టీ ఉంది కాబట్టి నెక్స్ట్ ట్యాన్ రాయండి. స్టేట్లో ఎస్ ఉంది, ఆల్రెడీ సైన్ ఎస్లో ఉన్నవి ఏంటి మనకు 2 ఉన్నాయి, సైను, సీకండ్ ఎక్స్. కానీ ఆల్రెడీ సైన్ అయిపోయింది కదా, కాబట్టి ఇక్కడ సీకండ్ ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాసుకోండి 4th పొజిషన్లో. ఇంకేం మిగిలాయి, కాటు, కొసీకంట్. ఈ రెండిట్లో హయ్యెస్ట్ లెటర్స్ ఉన్నది ఏది, కొసీకంట్, కాబట్టి ఇది లాస్ట్లో రాసుకోండి. కాట్ని ఇక్కడ రాసుకోండి. ఈ విధంగా మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ వాటిని గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్. మనకు ఎప్పుడు గుర్తుండే సైన్, కాస్ మీకు ఎప్పుడు గుర్తుంటాయి. తర్వాత తెలంగాణ స్టేట్ కాబట్టి టాను, సీకండ్ ఎక్స్, కాటు, కొసికంట్లో 5 ఎక్కువ లెటర్స్ ఉన్నవి కొసికంట్ కాబట్టి కొసికంట్ లాస్ట్లో రాశాను, కాట్ పైన రాశాను. ఓకే. దీని తర్వాత ఏం చేయాలంటే ఇలా అన్నిటిని కూడా 2 పార్ట్స్కి డివైడ్ చేయాలి. సైన్, కాస్ 2 పార్ట్స్, టాను, సీకండ్ అన్నది ఒక పార్ట్, కాటు, కొసికంట్ అన్నది ఒక పార్ట్. రాసిన తర్వాత ఇలా యారో మార్క్ పెట్టుకొని సైన్ని ఇక్కడ రాయాలి, కాస్ని ఇక్కడ రాయాలి, టాన్ మళ్ళీ ఇక్కడ, సీకంట్ని పైన, కాట్ని ఇక్కడ రాయాలి, కొసీకంట్ని ఈ పైన రాయాలి. ఓకేనా. యాక్చువల్గా చెప్పాలంటే అలా మీరు ఏంటంటే ఆపోజిట్గా రాసుకోవడమే. సైన్ సైన్, కాస్ కాసు, టాన్ టాన్, సీకంట్ సీకంట్, తర్వాత కొసీకంట్ ఇక్కడ రాయాలి, కాట్ ఉంది కాబట్టి ఇక్కడ కాట్ రాయాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇటుపక్క 4th ప్లేస్లో ఉన్నదాన్ని, లెఫ్ట్ సైడ్ 4th ప్లేస్లో ఉన్నదాన్ని మళ్ళీ ఇక్కడ 3rd ప్లేస్లోను 4th ప్లేస్లోనే రాయాలి. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ 6th ప్లేస్లో ఉన్నదాన్ని మళ్ళీ ఇక్కడ 5th ప్లేస్లోను 6th ప్లేస్లోను రాయాలి. అంటే ఈ విధంగా రాయాలన్నమాట. ఓకే. ఈ విధంగా రాసిన తర్వాత మనకు ఇంకొక ఫైనల్ స్టెప్ మిగిలిందంతే వీటిని గుర్తుపెట్టుకోవడానికి. ఏమీ లేదు, లెఫ్ట్ సైడ్ సి ఎక్కడైతే ఉందో అక్కడ వాటికి రైట్ సైడ్ మైనస్ పెట్టండి. లెఫ్ట్ సైడ్ సి ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉన్నదానికి మైనస్ పెట్టాను. లెఫ్ట్ సైడ్ సి ఉన్నది ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉన్నదానికి మైనస్. లెఫ్ట్ సైడ్ సి ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉన్న దీనికి మైనస్ పెట్టాను. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటి, కాస్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ టాన్ ఎక్స్, సీకంట్ స్క్వేర్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ సీకంట్ ఎక్స్, టాన్ ఎక్స్, సీకంట్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ మైనస్ కొసీకంట్ స్క్వేర్ ఎక్స్. కొసీకంట్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ కాట్ ఎక్స్, కొసీకంట్ ఎక్స్. ఈ విధంగా మనం డెరివేటివ్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఆల్రెడీ సేమ్ ఇలాంటివి ఇదే యూట్యూబ్లో ఉంది ఆల్రెడీ, కానీ దీన్ని ఇంకా అడ్వాన్స్డ్గా ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది కొన్ని పాయింట్స్ ఇందులో యాడ్ చేశాను అనమాట. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే లాంగ్ పీరియడ్ మనం వీటి యొక్క డెరివేటివ్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.